మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. భారతదేశంలో మహాకుంభమేళా తర్వాత ఆ స్థాయిలో కోట్ల మంది భక్తులు హాజరయ్యే పండుగ ఈ జాతర. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అలాగే విదేశాల నుంచి సైతం ఈ జాతర పండుగలో పాల్గొనేందుకు కోట్ల మంది భక్తులు ప్రతిసారి వస్తుంటారు. 2 ఏళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు జరిగే ఈ జాతర మహాఘట్టం గిరిజన తెగల యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అంతగా విశిష్టతను, ప్రాముఖ్యతను, మహత్తును దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్క అనే వారు ఎవరు, వారి చరిత్రేమిటి, ప్రజలు వీరిని ఎందుకని దైవాలుగా ఆరాధిస్తున్నారు, వీరి జీవితంలో జరిగిన అద్భుతమైన ఘట్టాలేమిటి, అసలు ఈ జాతరని ఎవరు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభించారనే వాటితో పాటు దట్టమైన వనమే ఆలయంగా, పచ్చని చెట్లే గోపురాలుగా, గద్దెలే అమ్మవారి గర్భగుడిగా, కుంకుమ బర్నే అమ్మవారి ప్రతిరూపంగా సాగే మేడారం జాతర విశేషాలని, విశిష్టతను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు, 700 సంవత్సరాలకు పూర్వం నాటి కథ ఇది. అప్పట్లో ప్రస్తుత ములుగు జిల్లా అటవీ ప్రాంతం లక్షల ఎకరాల్లో ఉండేది. వేలాదిగా గిరిజన గ్రామాలు అడవి తల్లినే నమ్ముకుని ఉండేవి. ఆ గిరిజనుల యొక్క రాజు మేడరాజు. మేడరాజుకి పిల్లలు లేరు. అయితే మేడరాజు తన భార్యలు ఎన్నో పూజలు చేసి పిల్లల కోసంగా తప్పించిపోతూ అమ్మవారికి, నాగేంద్రుడికి మొక్కుకుంటూ తమకి సంతానాన్ని ప్రసాదించమని వేడుకునేవారు. ఒకానొక రోజు కోయరాజు అయినటువంటి మేడరాజు తన మందితో కలిసి గోదావరి నదీ తీరంలో గల దట్టమైన అడవిలోకి వేటకు వెళ్లాడు. అక్కడ ఒక జింక కనిపించగా గురి చూసి బాణం వదలగా బాణం తగిలిన జింక పరిగెడుతూ అరణ్యంలోకి వెళ్ళింది. దాన్ని వెంబడిస్తూ వీళ్లు కూడా ముందుకు కదిలారు. కొంత దూరం వెళ్లేసరికి వాళ్లకు పసిపాప గొంతు వినిపించింది. ఏమిటా అని ఆశ్చర్యంగా వెళ్లి చూస్తే ఒక చోట పుట్ట మీద చిన్న పాప నవ్వుతూ కేరింతలు కొడుతూ ప్రకాశిస్తూ కనిపించింది. విచిత్రం ఏంటంటే ఆ పాప చుట్టూ పెద్ద పుల్లు మరియు సింహాలు కాపలా కాస్తున్నాయి. ఆ పాపలో ఏదో దివ్యత్వం ఉందని భావించిన వాళ్ళు తమతో పాటుగా ఆ పాపని వాళ్ళ గూడానికి తీసుకెళ్లారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకి సమ్మక్క అని నామకరణం చేశారు. ఆ పాప వాళ్ళ గూడానికి వచ్చిన వేళా విశేషం ఏమిటో కాని వాళ్ళకి అంతా మంచే జరిగింది. ఆ పాప పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఎంతో దివ్యత్వాన్ని ప్రకటించింది. ఆమె చేత్తో ఆకుపసరిస్తే ఎంతటి మొండి రోగమైనా చిటికలో నయమైపోయేది. ఒకరోజు గిరిజనులు తమ దైనందిన జీవితంలో భాగంగా అడవి ఉత్పత్తుల కోసమని అడవిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఒక మంత్రగాడు ఊరూరు తిరుగుతూ సమ్మక్కున్న గూడానికి వచ్చాడు. అక్కడ మంత్రగాడికి సమ్మక్క మంచిగా కనిపించింది. కానీ ఆ మంత్రగాడు కనీసం సమ్మక్క దగ్గర దాకా కూడా వెళ్లలేకపోయాడు. దాంతో ఆమెలో ఏదో శక్తి ఉందని, మహిముందని ప్రచారం చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక తాను గూడెంలో జనం మధ్య ఉండకూడదని నిర్ణయించుకున్న సమ్మక్క తాను దూరంగా దేవరగుట్టపై ఉంటానని, అక్కడ ప్రకృతి ఉంది కావున ప్రకృతిలోని జీవులు తనకు రక్షణగా ఉంటాయని చెప్పడంతో మొదట గూడెం వాళ్ళు కాస్త భయపడినా చిన్నప్పుడే ఆ పాప చుట్టూ జంతువులు కాపలా ఉండటం చూశారు కాబట్టి అక్కడికి తీసుకెళ్లి దింపి అక్కడ సమ్మక్క అవసరాల నిమిత్తం జలకం బావి అని ఒక బావి తవ్వారు. తర్వాత కొంతకాలానికి సమ్మక్కకి యుక్త వయసు వచ్చేసరికి మేడరాజు తన మేనల్లుడు, మేడారం పాలకుడు మరియు కాకతీయుల సామంతరాజు అయినటువంటి పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశాడు. సమ్మక్క, పగిడిద్దరాజు దంపతులకు సారక్క, నాగులమ్మ మరియు జంపన్న అనే సంతానం కలిగారు. ఆ తర్వాత సారక్కను గోవిందరాజుకిచ్చి వివాహం చేశారు. అప్పట్లో కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటంలో భాగంగా కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు గిరిజనుల రాజైన మేడరాజుపై దండెత్తాడు. మేడరాజు కాకతీయుల ప్రచండ సైన్యం దాటికి తట్టుకోలేక కూతురు సమ్మక్క మెట్టినిల్లైన మేడారం వెళ్లి అజ్ఞాతంలో గడపసాగాడు. అయితే మేడారాన్ని పరిపాలించేది కాకతీయుల సామంతరాజు అయిన పగిడిద్దరాజు. కొంతకాలానికి తీవ్రమైన కరువు కాటకాలు సంభవించడంతో 3 ఏళ్లుగా కాకతీయ రాజుకి కప్పం కట్టలేకపోయాడు పగిడిద్దరాజు. కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకి ఆశ్రయాన్ని కల్పించటం మరియు కోయ గిరిజనుల్లో కాకతీయ సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహానికి గురైన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధ్రుడితో కలిసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు తమ సాయుధ బలగాలతో కలిసి సాంప్రదాయ ఆయుధాలతోనే వేరువేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి మొదటిగా సారక్క మరియు గోవిందరాజు కన్నెపల్లి అనే ఊరు నుంచే కాకతీయ సైన్యం లోపలికి వస్తుంది కాబట్టి సైన్యాన్ని లోపలికి రాకుండా అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లి హోరాహోరీగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఇరువురు వీరమరణం పొందారు. కాకతీయ సైన్యం ముందుకు చొచ్చుకొస్తుండగా సంపెంగవాగును దాటబోతుంటే వారిని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి జంపన్న వీరోచితంగా యుద్ధం చేసాగాడు.
పోరాడాడు. అలా చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత సుశిక్షితులైన వందల మంది కాకతీయ సైన్యాన్ని తానొక్కడే నిలువరించలేకపోయాడు. కాకతీయ సైన్యం వాగును సైతం దాటుకుని ముందుకు చొచ్చుకొస్తుండగా పగిడిద్దరాజు హోరాహోరీగా వారితో యుద్ధం చేశాడు. కానీ చాలాసేపటి తర్వాత ఆయన్ని కూడా చంపేశారు. తీవ్రమైన గాయాల పాలైన జంపన్న ఓటమిని తట్టుకోలేక సంపెంగ వాగులో కలిసిపోయాడు. అప్పటి నుంచి ఆ వాగుని జంపన్న వాగుగా పిలుచుకోసాగారు. అయితే తమ వారి మరణ వార్తను తెలుసుకున్న సమ్మక్క కోపంతో అపరభద్రకాయలా విజృంభించి చేత కత్తి పట్టి శత్రువులను చీల్చి చెండాట మొదలుపెట్టింది. సాక్షాత్ అమ్మవారి స్వరూపమైన సమ్మక్క యుద్ధం చేస్తుంటే ఎంతో సుశిక్షితులైన కాకతీయ మహాసైన్యం సైతం ఆమె ముందు నిలవలేకపోయింది. యుద్ధంలో స్వైర విహారం చేస్తోందని చెప్పి ఆమెను ముందు నుంచి ఓడించలేమని, దొంగ దెబ్బ తీయడమే తరుణోపాయమని భావించి ముందు నుంచి యుద్ధం చేయలేక వెనక నుంచి బాణాలతో కొట్టి వెన్నుపోటు పొడిచారు. ఒళ్లంతా రక్తసిక్తమైన సమ్మక్క యుద్ధరంగం నుంచి చిలకలగుట్ట వైపుగా వెళ్లి ఒకనొక చోటుకు వెళ్లేసరికి అదృశ్యమైంది. గూడెం వాసులు సమ్మక్క కోసం గాలిస్తుండగా చిలకలగుట్ట పైన నెమలినార చెట్టు కింద పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిన వారికి కనిపించింది. ఇంతలో మెరుపులతో ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుళ్లా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ గద్దెల కట్టి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపితే వారి కోరికలు నెరవేరుస్తానని ఆకాశవాణి వారికి వినిపించింది. ఆ మాటల్నే సమ్మక్క ఆదేశాలుగా భావించారు ఆ గిరిజనులు. ఆ పక్క రోజు ప్రతాపరుద్రుడికి కాకతీదేవి అనే అమ్మవారు కల్లో కనిపించి, ఏమిటి నీ ఈ అహంకారం, అమాయకుల పైన నీ దౌర్జన్యం, ఇది సహించబోనని గట్టిగా చెప్పడంతో ప్రతాపరుద్రుడు తక్షణం యుద్ధాన్ని ఆపేసి ఆదివాసులందరికీ క్షమాపణ చెప్పి మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. తమ మనుగడ కోసమని ప్రాణత్యాగం చేసిన ఆ తల్లికి కృతజ్ఞతగా భక్తితో మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలకలగుట్ట పైనుండి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పవిత్రంగా కిందకి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరపటం అనేది ఆనవాయితీగా మారింది. ఈ కథని మనం విశ్లేషించుకుంటే ఇందులో కొన్ని హింట్స్ ద్వారా మనకి తేలిగ్గా ఒక విషయం అర్థమవుతుంది. మొదటిది, సమ్మక్క తల్లి అయోనిజ. ఆమె ఎవరికీ జన్మించలేదు. ఆదివాసులను రక్షించడానికి ఆ తల్లి మానవ రూపంలో వచ్చి వారందరినీ హక్కును చేర్చుకుంది. తన భౌతికమైన స్వరూపం నుంచి దివ్యమైన శక్తిగా ఆవిర్భవించి ఇప్పటికీ కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొంగు బంగారంగా సత్యం చూపుతోంది. ఈ జాతర ఎలా జరుగుతుందంటే, జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారక్క అమ్మవారిని మేడారం గద్దెపైకి తీసుకొస్తారు. ఆ తర్వాత కొండాయి అనే ఊరు నుంచి గోవిందరాజుని మేడారం గద్దెపైకి తీసుకొస్తారు. పూనుకొండ అనే ఊరు నుంచి ఏమో పగిడిద్దరాజుని మేడారం గద్దెపైకి తీసుకొస్తారు. వీరి ముగ్గురిని తీసుకొచ్చి మొదటి రోజు గద్దెపై కొలువుంచిన తర్వాత రెండవ రోజు చిలకలగుట్టపైకి వెళ్లి సమ్మక్క తల్లి ప్రతిరూపమైనటువంటి కుంకుమ భరిని కిందకి తీసుకొస్తారు. అయితే ఇందుకోసం 20 మంది పూజారుల బృందం కొండపైకి వెళ్లగా అమ్మవారు ఉండే రహస్య ప్రదేశానికి కేవలం 2 పూజారులు మాత్రమే వెళ్తారు. అక్కడ పూజలు చేసి అమ్మవారిని గద్దె మీదకు తెచ్చే ముందు చలపయ్య చెట్టు దగ్గర శాంతి పూజ చేస్తారు. తరువాత మేళతాళాలతో వెళ్లి అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 3వ రోజు గద్దెలపై కొలువున్న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. 4వ రోజు సాయంత్రం యథావిధిగా అమ్మవార్లను వనప్రవేశం చేయిస్తారు. శివశక్తుల పూనకాలతో, కోయిదర్ల విన్యాసాలతో ఎంతో వైభవంగా సాగే ఈ జాతర మహోత్సవం గురించి మరియు మీలో ఎంతమంది ఈ జాతరకు వెళ్లారో మీ అనుభవాలను గురించి కామెంట్స్ లో తెలియజేయండి.